నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవబోతుంది. ఈ సందర్భంగా నేను ఒక గివ్ అవే ప్లాన్ చేశాను. ఈ గివ్ అవేలో గెలుచుకోవాలంటే 3 రూల్స్ ఉన్నాయి. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండాలి, నా యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ అయి ఉండాలి, ప్లస్ ఈ వీడియోలో ఒక క్విజ్ ఉంది. ఆ క్విజ్ క్వశ్చన్ ఏంటంటే నా ఫ్రెండ్ అవర్లీ ఎంత సంపాదిస్తాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ప్లస్ ఈ 2 సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్టు నాకు స్క్రీన్ షాట్స్ ఎవరైతే ఇన్స్టాలో డిఎం చేస్తారో ఫస్ట్ 3 రిప్లైస్ ఎవరి నుంచి అయితే వస్తాయో నాకు వాళ్ళకి పర్ హెడ్ $20 ఆస్ట్రేలియన్ డాలర్స్ చొప్పున నేను ఇస్తాను. అది నాకు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన రోజు వెంబటనే విన్నర్స్ అనౌన్స్ చేస్తాను. సో వాచ్ ద వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వస్తున్న మన మాస్టర్స్ బిడ్డలు ఎలాంటి జాబ్స్ చేస్తారు, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి కదా. ఇలా నా జూనియర్ ఒక అతను ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్లో ఓన్లీ నైట్ షిఫ్ట్ చేస్తాడు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎంత షేప్ ఉంటుంది షిఫ్ట్, ఎంత పే వస్తుంది, ఎలాంటి భయాలు ఉంటాయి, ఇవన్నీ కూడా అతన్ని క్వశ్చన్స్ అడిగి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నా. పేరెంట్స్ అందరికీ కూడా జనరల్గా ఈ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి కదా. మా వాడు ఎలాంటి పని చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి, అయ్యో నా కొడుకు కష్టపడిపోతున్నాడు, ఈ వీడియో చూస్తే అన్నీ తెలుస్తాయి. సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. హాయ్ బ్రో, నీ నేమ్ ఏంటి? యశ్వంత్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చావు? నేను తెలంగాణ సిద్దిపేట మోడల్ అయితే నువ్వు? సిద్దిపేట మోడల్ సిద్దిపేట. ఏ ఇయర్లో వచ్చావు బ్రో ఆస్ట్రేలియాకి? 2023 మార్చ్లో. ఏ యూనివర్సిటీలో చదువుతున్నావు? హోమ్స్. మాస్టర్స్ ఏ కోర్స్లో చదువుతున్నావు? మాస్టర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఫీజు ఎంత మీకు ఇయర్లీ లేదా ఓవరాల్ మాస్టర్స్ కోర్స్కి? ఓవరాల్ వచ్చేసి ఒక 30-40 lakhs వరకు, 30-40 lakhs వరకు ఉంటుంది. ఓకే. ఈ జాబ్ ఎలా వచ్చింది నీకు? యాంపుల్ కెరియర్స్ వెబ్సైట్లో అప్లై చేశాను. సో మేనేజర్ కాల్ చేసి అడిగాడు, లైక్ ఆర్ యూ అవైలబుల్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అని. సో అవైలబుల్ అని చెప్తే, సో నాకు నైట్ షిఫ్ట్స్ ట్రైనింగ్ ఇచ్చి ఒక 2 weeks ఏమో ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్ స్టార్ట్ అయిపోయింది. సో నువ్వు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఆన్లైన్లో అప్లై చేస్తే జాబ్ వచ్చేసింది, రైట్? ఆ ట్రైనింగ్ ఎన్ని డేస్ నడిచింది అప్రాక్సిమేట్లీ? ట్రైనింగ్ వచ్చేసి ఒక 30 hours, టోటల్ 30 hours ఇస్తారు. సో ఒక 5 hours ఒక రోజు 5 hours అట్లా పిలిచి నీకు అన్ని చూపిస్తూ ఉంటారు ప్రతిదీ. సో కస్టమర్ ఫేసింగ్ ఎట్లుంటుంది, ఎట్లా మాట్లాడాలి, నైట్స్ ఏం చేయాలి అన్నీ అట్లా చూపించి ఒక 5 hours అట్లా ఒక 2 weeks వరకు ఇస్తారు. సో తర్వాత ఇంకా నీకు నీ రోల్ నీకు ఇచ్చేస్తారు, ఇంకా నీ జాబ్. సో 2 weeks 5 hours అట్లా ట్రైనింగ్ ఇస్తారన్నావు కదా, అదంతా పేడ్ ట్రైనింగ్ అయినా ఫ్రీ ట్రైనింగ్? 30 hours నీకు నార్మల్ పే చేస్తారు, లైక్ నీకు పార్ట్ టైం ఎంత పేనో ట్రైనింగ్ కూడా అంతే పే ఇస్తారు. సో 30 hours నీకు పే చేసి ఇస్తారు. అంటే 30 hours అంటే దాంట్లో 26 hours వచ్చేసి స్టోర్లో ఉంటుంది, 4 hours వచ్చేసి ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆన్లైన్లో నీకు రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ చెప్తా ఉంటారు, ఏ సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి, నువ్వు అవి కొంచెం క్వశ్చన్స్ కూడా అడిగి క్విజెస్ అన్నట్లు ఉంటాయి. ఒక 4 hours ట్రైనింగ్ ఉంటుంది అంతే, అది ట్రైనింగ్. ఇంకా 30 hours. ఓకే. నీ షిఫ్ట్ స్టార్ట్ అవ్వగానే ది మోస్ట్ ఛాలెంజింగ్ నీకు ఏమనిపించింది? ఫస్ట్ టైం ఆస్ట్రేలియా వచ్చి ఫస్ట్ టైం జాబ్ ఎక్కగానే కస్టమర్స్ని ఫేస్ చేసి వీళ్ళు ఇంగ్లీష్ నాకు అర్థమవుతుందా లేదా అదా, లేకపోతే నైట్ టైం దొంగలు పడతారన్నా, ఎలాంటి భయాలు నీకు ఫస్ట్ టైం వచ్చింది? నాకు ఫస్ట్ భయం వచ్చేసి ఫస్ట్ భయం వచ్చేసి లైక్ మనం చాలా న్యూస్ అవన్నీ చూస్తాం, దొంగలు పడ్డారు, అది కొడతారు, ఇది కొడతారు, ఆ భయం ఒకటి. నెక్స్ట్ కస్టమర్ ఫేసింగ్ ఒకటి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కొంచెం తిక్కనా కొడుకులు ఉంటారు. మనం ఒకటి అంటే వాళ్ళకి ఇంకోటి అర్థమవుతుంది, మనం ఇది దొరుకుతారు. సో అదొక భయం ఉంటుంది. అట్లా చాలా భయాలు ఉంటాయి, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా భయం ఏమి ఉండదు ఇప్పుడు. నీ మీద ఏ కస్టమర్ అయినా కోపంగా అరవటం, తిట్టడం, డబ్బులు ఇసిరేసి వెళ్ళటం, నువ్వు ఇండియన్వి, నువ్వు ఎందుకు ఇక్కడ పని చేస్తున్నావు, ఇట్లా రేసిస్ట్ కామెంట్స్ కానీ ఏమన్నా చేశారా? చేస్తూ ఉంటారు, ఉడతా ఉంటారు, లేకపోతే ఇక్కడికి వచ్చి చిల్లర చేస్తూ ఉంటారు. కానీ నేను అవేం పట్టించుకొని ఎవడన్నా వచ్చి ఇక్కడ పిచ్చి చేసినంటే నేను సపరేట్గా లోపలికి వెళ్ళిపోయి నా పని నేను చేసేసుకుంటా. సో వాళ్ళని మనము ఏమి అనొద్దు, నువ్వు వాడు నిన్ను అన్నాడు కదా అని చెప్పి నువ్వు వాడిని ఏమన్నా అన్నావంటే మన జాబ్ పోద్ది. చూసారు కదా, అది కస్టమర్ సర్వీస్. కస్టమర్స్ని ఏం అనడానికి లేదు, ఎందుకంటే వీఆర్ జస్ట్ దేర్ టు సర్వ్ దెమ్. జాబ్లోనే కాకుండా బయట కూడా మీరు వచ్చినప్పుడు ఎలాంటి రేసిజం ఫేస్ చేసినా సైలెంట్గా తలదించుకొని వెళ్ళిపోవటమే. కొత్తగా మీరు ఏమైనా ట్రై చేస్తే కనుక ఇంకా ఎక్కువ చేస్తారు వాళ్ళు. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని అవర్ షిఫ్ట్ ఉంటుంది బ్రో నీకు? ఒక షిఫ్ట్ వచ్చేసి 8 hours ఉంటుంది. సో నైట్ షిఫ్ట్ కాబట్టి నాది నైట్ 11కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7కి అయిపోద్ది. సో డోర్స్ వచ్చేసి 10కి క్లోజ్ అయిపోతాయి. 10కి క్లోజ్ అయిపోతే మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తాము. సో 5 నుంచి కస్టమర్స్ అనేవాళ్ళు లోపలికి వస్తారు. సో 5 ముందు ఎవరు లోపలికి రాలేరు.
ఇక్కడ అండర్ ఏజ్ 18 కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వస్తే సిగరెట్లు అమ్మొద్దు ఇలాంటి రూల్స్ కొన్ని ఉంటాయి కదా, ఎప్పుడన్నా వచ్చారా? నువ్వు ఎవరికన్నా అమ్మటం జరిగిందా, లేకపోతే అలాంటివి ఏమన్నా ఉన్నాయా? మనకు డౌట్ వస్తే మనం డైరెక్ట్ ఐడి కార్డ్ అడగచ్చు. ఒకవేళ వాళ్ళు మర్చిపోయాను, నా దగ్గర లేదు, నేను 18 కన్నా చిన్న పిల్లల్లా కనబడుతున్నానా అన్ని అట్లాంటి క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. బట్ అది నువ్వు చెక్ చేయాల్సిందే. నీకు డౌట్ వస్తే నువ్వు పక్కా చెక్ చేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళ తరపున నుంచి నీకు ఇన్స్పెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఎట్లా అంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక చిన్న పిల్లాన్ని పంపిస్తారు మన దగ్గరికి, స్మోక్స్ అడిగిపిస్తారు. నువ్వు ఇచ్చినావా నీ జాబ్ రిస్క్లో పడ్డట్టే. నువ్వు పక్క ఐడి కార్డ్ అడగాలి. వాడు ఒకవేళ చూపెట్టి నీకు కన్ఫర్మ్ అంటే అప్పుడప్పుడు ఫేక్ ఐడి కార్డ్స్ కూడా చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో నువ్వు ఐడి కార్డ్ చూసి కరెక్ట్ అయినా ఏజ్ కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటే అయిపోద్ది. సో కస్టమర్స్ని సర్వ్ చేయడం, ఫ్యూయల్ కొట్టించుకున్న వాళ్ళ దగ్గర బిల్ కట్టించుకోవడం కాకుండా ఇంకేమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి స్టోర్లో? స్టోర్ క్లీనింగ్ కానీ ఇట్లాంటివి ఏమేమి ఉంటాయి నీకు? స్టోర్లో నాకు నైట్ వచ్చేసి స్టాక్ ఫిల్లింగ్ ఉంటుంది. సో అంతే, స్టాక్ ఫిల్లింగ్ ఉంటుంది. నైట్స్ డెలివరీస్ వస్తాయి, మిల్క్ డెలివరీ వస్తుంది, అప్పుడప్పుడు కొంచెం స్టాక్ డెలివరీ వస్తుంది. అవన్నీ కొంచెం సదిరేస్తే అంటే ఎనఫ్. ఇంకా సో డెలివరీస్ వస్తే స్టోర్ సర్దడం, క్లీన్ చేయడం ఇలాంటివి కాకుండా ఫ్యూయల్ లెవెల్ చెక్ చేయడం, ఫ్యూయల్ ట్యాంక్స్లో అట్లా ఫ్యూయల్కి సంబంధించిన ఏమైనా చేస్తావా నువ్వు? ఫ్యూయల్ లెవెల్స్ చెక్ చేయడం వచ్చేసి లోపల మిషన్ ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా నీకు ఫ్యూయల్ లెవెల్స్ అవన్నీ చూపెడుతుంది. ఫ్యూయల్ అంటే ఫ్యూయల్ వాటర్ చెక్ ఉంటుంది. లైక్ ఆ ఫ్యూయల్ ట్యాంక్లోకి ఏమైనా వాటర్ వెళ్ళినాయా, లైక్ ఏమైనా కల్తీ అయినా చెక్ చేయాలి. అది మార్నింగ్స్ ఉంటుంది. అది మార్నింగ్స్ వేరే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి మనమన్నా చేయాలి, లేకపోతే ఒకవేళ మేనేజర్ వస్తే అతనన్నా చేసుకుంటాడు. అది డిపెండ్స్ ఇంకా. సో అక్కడ బయటికి వెళ్ళి ప్రతిదీ ఫ్యూయల్స్ వాటర్ చెక్ చేయాలి. ఒకవేళ ఆ వాటర్ చెక్లో వాటర్ ఉన్నాయని వచ్చిందంటే, దేంట్లోనైతే వాటర్ ఉన్నాయని తెలిసిందో అది ఆపేస్తారు. ఇంకా సేల్ ఉండదు, ఆ ఫ్యూయల్ అనేది సేల్ ఆపేస్తారు. ఇంకా అది మళ్ళీ వేరే బయట నుంచి ఎవరన్నా వచ్చి దాన్ని మొత్తం ఫుల్ రిపేర్ చేసి వాటర్ ఎట్లా వెళ్ళాయి అదంతా చెక్ చేసుకొని వాటర్ తీసేసిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ మనకి ఉంటుంది. ఇక్కడ ది మోస్ట్ అండ్ ఈజియెస్ట్ క్రైమ్, ఫ్యూయల్ కొట్టించుకొని లోపలికి వచ్చి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోతారు. అట్లనే వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటావు? నువ్వు ఉన్నప్పుడు షిఫ్ట్లో ఎవరన్నా డ్రైవ్ ఆఫ్ చేశారా, కొట్టించుకొని డబ్బులు కట్టకుండా వెళ్ళిపోవటం? డ్రైవ్ ఆఫ్స్ అనేవి అవి రెగ్యులర్ అవుతూనే ఉంటాయి. సో నువ్వు చూస్తూ ఉండాలి. ఇక్కడ మాకు ఒక స్క్రీన్ ఉంటుంది కెమెరాది. సో నీకు బయట అంతా కనబడుతుంది. సో వాళ్ళ రెజో చూసేసి ఒకవేళ వాళ్ళకి రెజో ఉందంటే నువ్వు యాక్సెస్ ఇచ్చేయచ్చు. ప్లస్ ఒకవేళ డ్రైవ్ ఆఫ్ చేయనీకి వచ్చినోడు కూడా మోస్ట్లీ నేను చూసినంత వరకు అయితే హుడ్డీ వేసుకుంటారు. హుడ్డీ వేసుకుని తలకాయ ఇంతే కిందికి ఉంచుతారు. వాళ్ళు ఎంతసేపు అయినా తలకాయ పైకి రాదు, ఆ హుడ్డీ బయటికి పోదు. సో అట్లే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి నువ్వు యాక్సెస్ ఇవ్వద్దు. వాళ్ళకి అంత కావాలనుకుంటే ఇక్కడ మైక్ ఉంటుంది, ఆ మైక్ నుంచి వాళ్ళని పిలిపించి పైసలు కట్టిపించుకొని అప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఇస్తే ఓకే, అంతే. ఇంకా కొందరు ఉంటారు ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటారు, స్టోర్లు వచ్చి అట్లా అట్లా తిరిగి వెళ్ళిపోతారు. లేకపోతే ఇక్కడికి వచ్చి పైసలు లేవంటారు. సో వాళ్ళని డ్రైవ్ ఆఫ్ కింద వేయలేము. సో వాళ్ళని ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వేసేస్తే వాళ్ళు వచ్చి కడతారు, లేకపోతే లేదు. అది మనం చెప్పలేదు ఇంకా. సో నువ్వు లోపల ఇక్కడ కంప్యూటర్లో యాక్సెస్ ఇస్తేనే వాళ్ళకి అక్కడ ఫ్యూయల్ అనేది వస్తుంది. ఓకే. శాలరీ ఎంత వస్తుంది బ్రో, లైక్ వీక్లీ, మంత్లీ? నాకు హవర్లీ వచ్చేసి 32.7 వస్తుంది నార్మల్ డేస్ అయితే. వీకెండ్స్ ఆర్ పబ్లిక్ హాలిడేస్ వేస్తే 42 వరకు ఇస్తారు. సో నేను ఒక వీక్లీ ఒక 1 వీకెండ్ షిఫ్ట్, మిగతా నార్మల్ షిఫ్ట్ చేస్తా. సో అప్రాక్సిమేట్లీ మంత్లీ 3000 వస్తుంది. అంటే నాకు పే వచ్చేసి వీళ్ళు 4 నైట్ పే చేస్తారు, 2 వీక్స్కి ఒకసారి పే చేస్తారు. సో 2 వీక్స్కి ఒకసారి ఇట్లా 1485 to 1500 మధ్యలో వస్తుంది. సో నువ్వు స్టూడెంట్ కాబట్టి వీక్లీ 25 అవర్స్ కంటే ఎక్కువ చేయలేవు. సో అట్లా అవర్స్ ప్రకారం నువ్వు చేస్తే మంత్లీ 3000. 24 అవర్స్ అంతే. వీక్లీ 24 అవర్స్కి ఎక్కువ చేయడానికి లేదు. మనం చేద్దామని రెడీ ఉన్నా వీళ్ళు ఇవ్వడానికి రెడీ ఉంటారు. సో ఎందుకంటే నాకు 24 అవర్స్ కన్నా ఎక్కువ ఇస్తే మేనేజర్ జాబ్ రిస్క్లో ఉంటుంది కాబట్టి అంతే. కరెక్ట్ 24 అవర్స్ అంటే 3 days 3 షిఫ్ట్స్, ఇంకా ఒక్కొక్కటి 88 అవర్స్. సో 24 అవర్స్ చేస్తా వీక్లీ. ఒకవేళ హాలిడేస్ ఆర్ సెమ్ బ్రేక్స్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఏమైనా షిఫ్ట్స్ ఎక్స్ట్రా ఉంటే మేనేజర్ పిలుస్తాడు, సో అప్పుడు ఎక్స్ట్రా చేసుకొని చేయగలరు. సో నీకు వచ్చే 3000లో ఖర్చులు, గ్రోసరీస్, రెంట్, ఇంకా బిల్స్ అన్ని పోను, ఇంకా ఏమైనా మిగులుతుందా? నాకు 3000లో నా బిల్స్ అన్ని కలిపి ఒక 1500 వరకు అవుతాయి. నాకు ఇంకో 1500 వరకు మిగులుతాయి. థ్యాంక్ యూ బ్రో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసినందుకు, మన వాళ్ళందరికీ ఏం తెలియని విషయాలన్నీ చెప్పినందుకు.
మనోడు ఇప్పుడే షిఫ్ట్ ఎక్కిండు, సో కొంచెం నేను వదిలేస్తా, వర్క్ ఉందంట చేసుకోవడానికి. ఇంకా ఇట్లాంటి పార్ట్ టైం జాబ్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను వెళ్ళి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. Bye bye. Like, share and subscribe to Kikkarela with Gautam.